వెల్కమ్ టు ఎన్ఆర్ న్యూస్. సమాచార హక్కు వికాస సమితి ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలో ఈరోజు సమాచార హక్కు చట్టం 2005 అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెంకటేశ్వర్లు మరియు కృష్ణారెడ్డి పాల్గొనడం జరిగింది. వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు సమాచార హక్కు వికాస సమితి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయం. ఎంతోమంది మేధావులు, ఎంతోమంది అధికారులు, ఎంతోమంది NGO కార్యకర్తలు, ఎంతోమంది ప్రజల యొక్క కృషి ఫలితంగా ఈ సమాచార హక్కు చట్టం 2005 అక్టోబర్ 12న ఈ దేశంలో అమల్లోకి వచ్చింది. ఈ సమాచార హక్కు చట్టం యొక్క ముఖ్య ఉద్దేశము పరిపాలనలో పారదర్శకత పెరగాలని, ప్రతి అధికారి ఈ దేశంలో 140 కోట్ల మంది ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, తద్వారా అవినీతిని నిర్మూలించాలనేటువంటి ఉద్దేశంతో ఈ చట్టం రావడం జరిగింది. గత 60 సంవత్సరాలుగా ఎన్నో చట్టాలు వచ్చినా ఈ చట్టానికి ఉన్నటువంటి ప్రాధాన్యత వేరు. ఇది ప్రజలు ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యేందుకు ఏర్పడినటువంటి చట్టం. ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన రోజు ఎంత గొప్పగా చేసుకుంటారో ఈ RTI చట్టానికి మాత్రమే సంవత్సరానికి వారోత్సవాలు ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. అంటే ఈ చట్టము సోనియా గాంధీ నేతృత్వంలో వచ్చినప్పుడు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కానీ ఆ ప్రభుత్వంలో దేశంలో కానీ ఈ చట్టం చాలా పకడ్బందీగా అమలు అయ్యేటువంటి విషయాన్ని మనం గమనంలో పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. గత 10 సంవత్సరాలుగా ఈ చట్టం నిర్వీర్యమైనా ఉన్నది. కాంగ్రెస్ ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ చట్టం అమలు సరిగా నోచుకోవడం లేదు. ఈ చట్టంలో కొన్ని మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేసి ఈ చట్టాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం కూడా పార్లమెంటు ద్వారా జరిగింది. అది మంచి నిర్ణయం కాదు, మంచి పద్ధతి కాదు. ఈ పరిపాలన లోపించడానికి అది ఒక ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. ఈ యొక్క అవగాహన, ప్రస్తుత పరిస్థితులు మనం ఏం చేయాలనేటువంటిది కూడా ఇందులో భాగం. కాబట్టి ఈ చట్టము అమల్లో ఉండాలన్నా, ఈ దేశంలో మత సామరస్యం కాపాడబడాలన్నా, లౌకికవాదం ఉండాలన్నా, దేశభక్తి బాగుండాలన్నా ఈ దేశంలో మరొకసారి కాంగ్రెస్ పార్టీ రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు నిన్న రాహుల్ గాంధీ గారు 5 గ్యారంటీలు దేశ ప్రజలకు, అక్కడ మహిళలకు, యువతకు ఏ రకంగా వాళ్ళు